स्वागत सुस्वागत एमएलए गारी सरस्वती गुजरात అలాగే తిరుపతి ఆశ్రమం రాష్ట్రం తరఫున స్వాగతాన్ని తెలుపుతున్నాం. అత్యధిక ఉన్నత స్థానంలో నిలబడాలని గుర్తిస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో పాతపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ నారా చంద్రబాబు గారికి గుర్తిస్తున్నటువంటి ఈ గ్రామం ప్రజలు అలాగే మా విజయ అగ్ని పాఠశాల బాలికల పాఠశాల వారు స్వాగతాన్ని పొందుతున్నారు.
సేకంపేట శ్రీకాకుళం జిల్లా కాకపట్నం మండలం బండిగ్రామం ప్రభుత్వ జిల్లా అది కాదు సార్ మీరు ఎలా వెనక్కి పదండి చెప్పింది ఒకసారి వినండి సార్ ఒకసారి పదండి సార్ వెనక్కి పదండి ల్యాప్టాప్ పదండి సార్ పెట్టండి
వెనక్కి తర్వాత ఏంటి సైడ్ వచ్చింది चल अलग बन
సరే ఒకసారి చెప్పండి ఒకసారి.
శాసనసభ్యులు గౌరవశ్రీ మానవ దేవేంద్రరావు ధన్యవాదాలు. ఇప్పుడు సాంకేతికంగా విద్యార్థులకు చేయాలన్నటువంటి చదువుకోసినటువంటి కార్యక్రమంలో మా పాఠశాలలో ఉన్నటువంటి పాలనాడుని ప్రారంభోత్సవం చేయవలసిందిగా ప్రారంభోత్సవం చేయవలసిందిగా పాలనాడు సాంకేతికంగా ఉన్నటువంటి కంప్యూటర్లు పాలనాడుని ప్రారంభోత్సవం చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు మానవ దేవేంద్రరావు గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మా గిరిజనాభ్యుదయ సంస్థ అధికారులు డిఎస్పీడబ్ల్యూ హీరో ఐటీడీఓ గారిని, అలాగే ఉప విద్యాశాఖ అధికారి శ్రీ రామ్మోహన్ రావు గారిని స్వాగతం సుస్వాగతం. పాలనాడుని ప్రారంభోత్సవం చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకేనా ఒకసారి చూడండి. ఓకే ఏమున్నా ఏడు ఉంది కదా ట్యాబ్లా ఇక్కడ లెసన్స్ ఉంటాయి సార్. అవి ఎవరితో వాళ్ళకి 30 ట్యాబ్లు ఉన్నప్పటికీ ఎవరు లాగే వాళ్ళు వాళ్ళకి చూసి నేర్చుకుని ఇంకా 50% కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తారు. ఇవన్నీ వీడియో ప్లే అవుతుంది. చూసాక మళ్ళీ నేర్చుకుని వాళ్ళు ఎవరు ఇండివిజువల్ లెర్నింగ్ కోసం వాళ్ళకి కంప్లీట్ ట్యాబ్ 7 ఓకే డన్.
శాసనసభ్యులు పాతపట్నం శ్రీ మామిడి గోవిందరావు గారికి సవినయంగా వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చెప్పట్లు. అలాగే మా గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి శ్రీ అన్నాగర డిఎస్టీడబ్ల్యూ ఈఓ గారికి ఐటీడీఏ గారికి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అలాగే మండల విద్యాశాఖ అధికారి గారు ఏ గోవిందరావు గారు వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరో ఎంఈఓ గారు సిహెచ్ తిరుమలరావు గారు వారికి స్వాగతం సుస్వాగతం వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే టైగర్ బాపీ గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వాగతం సుస్వాగతం. అలాగే మొడ్డ రామారావు గారు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే శివ చెన్నయ్య గారు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుల గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే బొద్దం నగేష్ గారు మండల తెలుగు యువత అధ్యక్షులు వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి మొదటి ఉన్నటువంటి కుటుంబం గ్రామ పెద్ద శ్రీ బివి సత్యనారాయణ గారు అడ్వకేట్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి సార్. నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారికి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కిరణ్మయి విద్యా సంస్థల అధినేత తిరుమలరావు గారికి స్వాగతం సుస్వాగతం. వేదికపైకి ఆశలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఎమ్మెల్యే గారికి దుశ్శాలతో సత్కరిస్తారు. అమ్మ సాలు పెట్టిస్తారు. డిప్యూటీ డీఓ గారు రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారికి దుశ్శాలతో సత్కరిస్తారు. స్వాగతం సుస్వాగతం. అమ్మ మీరు వెళ్ళండి. అలాగే మా గార్జీ మేడం గారు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ ఆకలేస్తుంది కాబట్టి వేగం నేనే తినేసాను ఆ పిల్లలకి. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న వివిధ వాదాల్లో ఉన్న అధికారులకు, ఐటీడీఏ అధికారులకు మరియు నా తోటి నాయకులకు, నా తోటి ఉన్న ప్రజాప్రతినిధులు నా ఫోన్ చేశానా? తిన్నదా? తిన్నాను. ఆ రోజు కూడా తిన్నాను. ఆ రోజు తింటే పప్పులో నేను ఎంత తిందామని నా పప్పు అని చెప్పారు, కానీ దాన్ని ఎంత తిందామని అది చారు కనిపించింది. దానిలో నాకు ఒక ఇది కూడా కనిపించలేదు. ఏంటి? ఒక పప్పు. ఎందుకంటే తీరా ఇక్కడికి చూస్తే స్టాక్ ఎక్కువ ఉంది. ఈ రోజు మాత్రం చాలా డెవలప్మెంట్ ఉంది, అభివృద్ధి ఉంది. మరి ఎమ్మెల్యే వస్తున్నారనో, లేదా అధికారులందరూ ఇక్కడ వస్తున్నారనో, ఐటీడీ అధికారులందరూ వస్తున్నారనో, లేదా మీ సార్ వస్తున్నారనో ఇక్కడ ఒక మార్పు కనిపించింది. ఆ మార్పు ఏంటంటే పప్పు చిక్కగా ఉంది, మంచిగా ఉంది, ముద్దపప్పు ఉంది. తర్వాత బంగాళదుంప కూర కూడా బాగానే ఉంది. అన్ని బాగున్నాయి. మనందరి నాయకులు ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు ఆశయం ఏమిటి? ఇక్కడ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు బాగుండాలనేది ఆయన తపన. అందుకే ఈ రోజు ఇన్ని గూగుల్ సంస్థల నుంచి
ఈ చాలా సంస్థల నుంచి ఈ రోజు ఉద్యోగ అవకాశం కల్పించడానికి మన కోసం ఆయన తెచ్చారు. అదే కాకుండా పిల్లల కోసం ఆయన ఏదైతే విద్యాశాఖలో ప్రమాణం చేశారో విద్యలో ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమందరినీ కూడా ఈ రోజు పిల్లలకు యూనిఫారం నుంచి ఆల్రెడీ బ్యాగ్స్ నుంచి ఆ కిట్ల నుంచి బాగుండాలి. మేమే కాదు సన్నబియ్యం తినడం కాదు, హాస్టల్ పిల్లలు స్కూల్ పిల్లలు కూడా మా పిల్లలు కూడా తినాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆయన సన్నబియ్యం విషయం కూడా మీ విషయంలో తీసుకున్నారు. ప్రతిరోజు ఒక పౌష్టిక ఆహారం ప్రవేశపెట్టారు. అందుకే మీకు అడిగాను, ఎగ్స్ ఇస్తున్నారా, చికెన్ ఇస్తున్నారా, అసలు మీ మెనూ ఏంటి అని మీతో ఈ రోజు కూర్చొని మాట్లాడడం అనేది జరిగింది. మేమందరం ఎక్కడ తింటాం, కానీ నేటి బాలలో రేపటి పౌరులు ఈ సమాజానికి మీరే మీ వల్లే అభివృద్ధి అనేది నడుస్తుంది. మీ వయసులో ఉన్నప్పుడు మీరు ఎలా కూర్చున్నారో నేను అప్పుడు కింద కూర్చో ఉండేవాడిని. అప్పుడు మా స్కూల్ పాక నేను కూర్చోడానికి అప్పుడు వెళ్ళినప్పుడు ఒక గోనంకేమో నా చేతిలో బుక్స్ పట్టుకొని నేను వెళ్ళేవాడిని. కింద గోనంకేం కింద వేసుకొని గోనంకేం కూర్చొని ఉండడం వల్ల మా వెనకాల ఉన్న మా నిక్కర్లు ఉండేవి. మా వెనకాల ఉన్న నిక్కర్లు ఏమయ్యేవి, సిరిగిపోయి మమ్మల్ని మా క్లాస్మేట్స్ అంటే మా ఫ్రెండ్స్ అందరూ పోస్ట్ ఆఫీసర్ అనేవాళ్ళు. అక్కడ కన్నాలు ఉంది కాబట్టి. అంటే ఆ స్థానం నుంచి వచ్చిన వ్యక్తిని నేను మీకు తెలియలేదు. నేను పేదరికం నుంచి వచ్చాను. మీ అందరికీ ఒక విషయం మీకు చెప్పాలనే ఈ రోజు నేను చెప్తున్నాను. చాలా పేదరిక ప్రాంతం నుంచి వచ్చాను. నేను మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న మా అమ్మ ఒక వ్యవసాయంలో చేసుకొని వ్యవసాయ కూలీగా చేసి నా కొడుకు చదవాలి, వాళ్ళకి ఎలాగుంటుంది తల్లిదండ్రులకి. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అమ్మ ఒక 5 నిమిషాలు తలది పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. పిల్లలందరూ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మేము పడుతున్న కష్టాలు, మేము పడుతున్న బాధలు మా పిల్లలు పడకూడదని చెప్పి వాళ్ళ ఒక పూట భోజనం మాని మిమ్మల్ని చదివించి ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వాదం చేయాలని ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళారో, ఎంతమంది ప్రిన్సిపాల్కి మా బతిమాలారో, ఎంత కష్టపడ్డారో ఈ రోజు మీ అందరికీ ఆశీస్సు వచ్చి మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కానీ అక్కడ మీరు పడుతున్న మీ తల్లిదండ్రుల బాధ ఒక్కసారి మీరు వెనక్కి చూడండి. గతాన్ని మర్చిపోయిన భవిష్యత్తు ఉండదు. అదేవిధంగా మా అమ్మా నాన్న కూడా కష్టపడి నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో బోర్డు స్కూల్ గవర్నమెంట్, హై స్కూల్ గవర్నమెంట్, కాలేజ్ గవర్నమెంట్ అన్ని నేను గవర్నమెంట్ కాలేజీలు చదువుకొని వచ్చిన వ్యక్తిని. నేను రాత్రి కష్టపడి ఒక రోజుల్లో కష్టపడితే 7 రూపాయలు వచ్చాయి. ఆ 7 రూపాయలు మా నాన్న నాకు తెచ్చిస్తే నేనేం వెళ్ళి నర్సనపేట కాలేజ్ అవ్వడానికి ఇటు నుంచి 2 రూపాయలు, అటు నుంచి 2 రూపాయలు, 3 రూపాయలు భోజనం మా నాన్న నాకు ఇస్తే ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళేవాడిని. వాళ్ళకి రోజు కష్టం, నాకు ఒక రోజు నేను కాలేజీకి వెళ్ళడానికి సరిపడే స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు. నేను చదువుకుంటే తల్లిదండ్రులుగానే ఉపయోగం ఉందా? అది లేదు. కష్టపడి ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయిన తర్వాత రోజుకి 22 రూపాయల జీతంతో నెలకి 600 రూపాయల జీతం నాకు ఇచ్చి 600 రూపాయలు ఇచ్చి జీతం ఇచ్చేవాళ్ళు. 600 రూపాయల జీతంతో ఎంత కష్టపడి రాసినా సరే 150 రూపాయలు మిగిలేదు. 120 రూపాయలు ఉండకూడదు. మనం మనలాగే ఉండకూడదు. ఒక మార్పు కావాలి సమాజంలో. ఆ మార్పు కావాలంటే అజ్ఞానమైన చీకటిని పారగలిగే ఒక విద్య మాత్రమే మీకు అందరూ చెప్తున్నాను. ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకోండి, ఒకసారి మన కుటుంబాన్ని గుర్తు చేసుకోండి, ఒకసారి తల్లిదండ్రులు పడుతున్న బాధలను గుర్తు చేసుకోండి. అది మీలో ఆవేశం మొత్తం వివేకం పెరిగి మీలో మీరు తప్పనిసరిగా చదువుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. మీరు ఇంతమంది ఉన్నారు, ఒకసారి మీరు ఆలోచించండి. దాని మార్గంలో మీరు అందరూ నడవాలి. నాకన్నా మంచి ఉన్నతమైన స్థానంలో మీరు అందరూ ఉండాలి. నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా సరే మీరే నన్ను అన్నారు, సార్ నేను అప్పుడు ఎలా అయినా ఒక 10 years 15 years 20 years ఉంటాం కదా, అప్పుడు మీరు అందరూ మంచి స్థానంలో ఉంటారు కదా. వచ్చేటప్పుడు నన్ను అడిగింది, సార్ మీరు గుర్తుందా ఆ రోజు మా హాస్టల్కి వచ్చి మాట్లాడారు, దాన్ని బట్టి ఈ రోజు నేను మంచి స్థానంలో ఉన్నాను, ఒక ఎంఆర్ఓగా ఉన్నాను, ఒక ఆర్డీఓగా ఉన్నాను. గురువులు మాత్రము ప్రేమతో మిమ్మల్ని దగ్గరకు తీసుకొని మీరు విద్యాబుద్ధులు నేర్పించిన వ్యక్తి, స్వార్థం లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది గురువులుగా మాత్రమే సాధ్యం. అది గురువుల వల్ల అవుతుందని మీ అందరికీ తెలియదు. నాలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. నా కొడుకు ఎమ్మెల్యే అయిపోవాలి, ఏమైపోవాలి, నా కొడుకు ఎమ్మెల్యే అయిపోవాలి, నా భార్య ఎమ్మెల్యే అయిపోవాలి. మాకు స్వార్థం. కానీ గురువుకి అది కాదు. తన దగ్గర చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా మంచి స్థానంలో ఉండాలని స్వార్థం లేకుండా చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అది గురువులు. మీరు చాలా మంది పిల్లలు ఏమంటారు తెలిసినా, ఏమైనా గురువులు దండిస్తే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మా స్వార్థం వేరు. నాతో ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు, నాకన్నా ముందు ట్రాక్ అవుతుంటే నేనే పెడుతుంటాను, వీళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోతాను, వీళ్ళు నొక్కేయాలని ఆలోచన నాకుంటుంది. కానీ గురువుకి అలా ఉండదు. తన కొడుకు చదవకపోయినా పర్వాలేదు అని తన ఎదురుగా చదువుతున్న వాళ్ళు. రామాయణం మహాభారతం తీసుకోండి, ద్రోణుడు
తన కొడుకు ఎవరు అశ్వత్థామకి కొన్ని విద్యలు చెప్పకుండా తన భీష్ముడైన సరే అర్జునుడు చెప్పాడు ఆయన. అది అక్కడి నుంచి వస్తుంది ఇక్కడ గురువుల విషయంలో మాత్రం. అందుకే తల్లిదండ్రులు ఎవరున్నో హాస్టల్లో జరిగినవి, మీ పిల్లలు ఎవరున్నో హాస్టల్లో జరిగిన ప్రతి విషయాలు కూడా తల్లిదండ్రులు చెప్పకుండా మీరు ఆలోచన విధానంలో మార్గంలో నడిస్తే ఇది మనకి ఉత్తమంగా మంచి విద్యను అందిస్తారు గురువులు. గురువులు కూడా మనం గౌరవించాలి, మంచి విద్య ఇస్తారు. ఆ విద్యతో మీరు అందరూ ఉన్నతమైన స్థానంలో ఉంటారు నేను తప్పగా ఆశిస్తున్నాను. ఈ రోజు మనకి ప్రభుత్వం నుంచి 4,06,00,000 రూపాయలు మనకి ఇవ్వమైంది. గతంలో 40 లక్షలతో మనకి ప్రహరీ వారు వచ్చింది, అందరూ తెలుసు. ఆ రోజు నేను వచ్చాను, చూసాను, వచ్చింది లేదా? ప్రహరీ వారు వచ్చిందా లేదా? ఈ రోజు మీకు హాస్టల్ కరెక్ట్ గా లేదు, ఒక హాస్టల్ బిల్డింగ్ వచ్చింది. పిల్లలు మీరు నేను కలిసి చిన్న భోజనం చేసిన దగ్గర డైనింగ్ హాల్ బాగలేదు, మీకు మంచి డైనింగ్ హాల్ మంచి ఒక బిల్డింగ్ వచ్చింది. అంటే ఒక మార్పు. మళ్ళీ క్లాస్ రూములు మీకు తక్కువగా ఉన్నాయని చెప్పేసి క్లాస్ రూములు కూడా వచ్చాయి, అవి కూడా ఈ పక్కనే మీకు కడుతున్నారు. కాంట్రాక్టర్ గారు ఇప్పుడు ముత్తాల శ్రీనివాసరావు గారు ఇప్పుడే చెప్పారు నాకు. అది వాస్తు బాగోలేదు, ఇక్కడ వాస్తు పక్కనేమో హాస్టల్ రూములు కడతాం సార్, ఇక్కడేమో క్లాస్ రూములు కడతాం సార్, ట్రైనింగ్ హాల్ కడతాం సార్ అని చెప్తారు. అంటే మీకోసం ఎవరు ఎంతగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మీ తల్లిదండ్రులు మీరు అందరూ ఆలోచించి నిర్ణయించుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఎవరికి మంచి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలగాలి. మీ తల్లిదండ్రులు ఉపాధి ఉంటే మంచి ఉంటుంది. ఇంకో విషయం కూడా నేను అడిగాను, ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ కళాశాలలు కావాలని అసెంబ్లీలో అడిగింది ఎవరైనా ఉన్నారంటే నేనే అడిగాను. ఆడపిల్లలు మీ గురించి నేను ఏమడిగింది చెప్పనా? శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నిటిలో సంవత్సరానికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 5,000 మంది ఆడపిల్లలు పాస్ అవుతున్నారు సార్. వాళ్ళు కళాశాలకు వెళ్ళడానికి మాత్రం 500 మంది మాత్రమే జాయిన్ అవుతున్నారు సార్ ఆడపిల్లలు. 500 మిగతా ఉన్న వాళ్ళకు ఉండిపోవడానికి కారణం స్త్రీలు కళాశాలలు లేవు, గర్ల్స్ సంబంధించిన కళాశాలలు లేవు. అది మాకు కావాలని అడిగింది ఎవరైనా అంటే ఒకసారి అసెంబ్లీలో అడగండి, యూట్యూబ్ చూడండి, నేనే అడిగా. అంటే అది కూడా మనకు అవసరం. అందుకే మీ అందరికీ ఇది మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది కూడా. మీకు యూనిఫారం నుంచి ఆ మెయిన్ మనందరి తరఫున ఇంకో విషయం చెప్పాలి. మీకోసం మీరు నెక్స్ట్ భవిష్యత్తులో మంచి స్థానంలో వెళ్ళాలి కోసం, మీ అందరికీ ఉద్యోగాల అవకాశాల కోసం ఈ రోజు 1,37,000 కోట్లతో ఆల్రెడీ గూగుల్ సంస్థ మన విశాఖపట్నంకి వచ్చింది. తెచ్చిన వారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమిలో. ఈ రోజు ఆయన నారా లోకేష్ గారు అంటే మీరు నమ్మరు, ఎవరు ఇక్కడ ఉన్న మా నాయకులందరూ చెప్తున్నారు, ఇక్కడ ఉన్న అధికారులు కానీ జిల్లా బొమ్మలకు యూనిఫారం పెట్టారు, బ్యాగ్ సైడ్ దగ్గర పెట్టారు. అసలు మీకు విషయం మీకు మా నాయకులందరూ మీరు కూడా వినండి, బ్యాగ్ సైడ్ పెట్టారు. మమ్మల్ని ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత అక్కడ చూసి అన్న ఈ యూనిఫామ్ ఎలా ఉంది, ఈ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నావా లేవా, యూనిఫామ్ స్టాక్ ఎలా ఉంది, ఇవి అడగడం అనేది మాకు చేశారు. అలాంటి మంత్రి ఎవరైనా ఉంటారండి? నిజం అలాంటి మంత్రి ఎవరైనా ఉంటారా? గతంలో ఒక సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరికి పరిపాలన బాగుంటే ఆయన కింద ఉన్న మనం అందరమే బాగుంటాం కాబట్టి ఆయన ఆశయాలు పెరుగుతుంది. నాకు చాలా గర్వం కనిపించింది మన మోదీ గారి సభకి వెళ్ళి, కర్నూలు వెళ్ళి ఆయన ఎవరో నేను చూశాను. మోదీ గారు ఆయన పిలిచారు. యాక్చువల్గా ఆయనకి ఫోటోగా కూడా లేదు, ఆయనకి మినిస్టర్ కాబట్టి ఆయన లేదు, కానీ మోదీ గారు పిలిచి ఆయన చేతో బుక్ ఆవిష్కరణ చేశారని అంటే నిజంగా ఆయనతో చూస్తే నాకే అనిపిస్తుంది అనమాట. అలాంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పేసి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనసారి కోరుకుంటూ నాకెంత అసలు దీన్ని ఈ సప్పట్లు దేనికొస్తున్నారని చెప్పండి సార్. ఆ ముగింపు కోసం కాదు, దీనికి దేనికి కొడుతుంటారు ఎక్కువగా? మనిషిని ఎక్కువ పెంచడానికి కొడుతుంటారా, దేనికి కొడుతుంటారు చెప్పండి? అర్థం కాలే. మంచి మాటలు చెప్పినందుక అలాంటి చాలా మంది లోపలికి వస్తున్న వెల్కమ్ చెప్పడానికి కూడా కొడతారుగా. మరి అది మంచి మాటలు ఎలా అవుతాయి? చెప్పండి. ఇప్పుడు చాలా మంది లోపలికి వచ్చేటప్పుడు లోపలికి సడన్ గా వచ్చేటప్పుడు కానీ ఈ క్వాలిటీ ఫుడ్ లేకపోతే మాత్రమే టీచర్స్ని అడగను, మీ వార్డర్ని అడగను, ఇక్కడ అధికారులను అడగను, మిమ్మల్ని అడుగుతా. ఎందుకు? మీ నాన్న స్థానంలో నేనున్నాను, మీ తల్లిదండ్రుల స్థానంలో నేనున్నాను, మీ అందరికీ ఈ నియోజకవర్గం పెద్దగా నేనున్నాను. రేపు పొద్దున సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటాయి మాత్రం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ అయితే బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయాలని హెచ్ఎం గారు కూడా చెప్తున్నాను. ప్రిన్సిపల్ గారు కూడా ప్రిన్సిపల్ గారు ఇలాగే కంటిన్యూ చేయండి. లాస్ట్ టైం మీరు ఉన్నారు, నేను చూశాను.
చాలా బాగుంది. ఇదే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి కూర్చుండే ఒక పాట పాడుతాడు. ఒకసారి కూర్చొని చూసుకోండి. నాయకులు గాబరి అవుతాడు కానీ పర్వాలేదు. ఒక 2 minutes కూర్చొని ప్రధానమంత్రి ఉన్నారు కదా, ఒక 2 minutes కూర్చొని. రెండోసారి అందరూ బాగా కృష్ణాగ్రం వెళ్ళమ్మా వెళ్ళా బ్రదర్. నా విషయాలు అయితే మీకే గొడవలు కదా. ఎలా కొంచెం అన్న కృష్ణగారు వెళ్ళి నువ్వు గొడవ ఒక పాట వేస్తారు చూడండి సార్. పాట వేసి పాట అయిపోతే మన గౌరవ నాయకులు ఎదురున్నారు, వాళ్ళు సన్మానం చేసి వెళ్ళిపోతాం. పాట